గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో ఏకాదశ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు భగవల్లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. అవధూత యదువునకు ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని, లోకంలో ఉన్నటువంటి గురు సమానులైనటువంటి ఆ జీవుల గురించి, పదార్థముల గురించి వర్ణించి చెబుతూ ఉన్నటువంటి సందర్భం. ఏనుగుని చూచినప్పుడు కూడా ఏనుగు నాకు గురువే అనిపిస్తుంది. ఎందువల్లంటే ఎవరైతే భిక్షుకుడు ఉంటాడో అతడు స్త్రీని స్పృశించరాదు. ఎందువల్ల? స్త్రీనే కాదు, స్త్రీ రూపంలో ఉన్నటువంటి చెక్కతో చేయబడినటువంటి స్వరూపాన్ని కూడా, దారు నిర్మితమైనటువంటి స్వరూపాన్ని కూడా స్పృశించరాదు. ఎందువల్లంటే ఆడ ఏనుగు యొక్క స్పర్శ చేత మగ ఏనుగు ప్రలోభానికి గురవుతుంది. తద్వారా నష్టపోయి అది ఆ ఏనుగు యొక్క పతనానికి హేతు అవుతుంది అని వర్ణించి చెబుతూ, నాధిగచ్చేత్ స్త్రియం ప్రాజ్ఞః కర్హిచిన్ మృత్యుమాత్మనః బలాధికైః సహన్యేత గజైరన్యైర్గజో యథా. బుద్ధిమంతుడైనటువంటి వాడు భిక్షు ఎవరైతే ఉంటారో, భిక్షుకుడు, సాధకుడు, పరమాత్మను చేరుకోవాలనే సాధన చేసేటువంటి వాడు స్త్రీని ఎట్టి పరిస్థితుల్లోనూ స్మరించకూడదు, సమీపించకూడదు. ఎందువల్లంటే దానివల్ల నాశనమే తప్ప వేరొకటి లేదు. భగవత్తత్వం మీద ఉండేటువంటి లక్ష్యం చెదిరిపోయే ప్రమాదం ఉన్నది. ఏ విధంగానైతే మగ ఏనుగు ఆడ ఏనుగుని పొందటం కోసం ప్రయత్నిస్తే అనేక రకములైనటువంటి ఏనుగులు వచ్చి ఈ ఏనుగుని ఇబ్బంది పెడతాయి. తద్వారా ఈ ఏనుగు ఎంతో కష్టపడవలసి వస్తుంది. తోటి ఏనుగుల చేత ఈ ఏనుగు హింసింపబడుతుంది. ఎందువల్ల? ఆ ఆడ ఏనుగు మీద ఉన్నటువంటి ప్రలోభం చేత. కాబట్టి స్త్రీ రూపాన్ని దర్శించినా స్పృశించినా కూడా అది యోగ సాధనకు భంగకరమవుతుందని ఆ ఏనుగుని చూచినప్పుడు నేను భావన చేస్తాను అని అవధూత ఆ ఏనుగుని కూడా గురువుగా స్వీకరించి చెబుతూ ఉన్నారు. నదేయం నోపభోగ్యంచ లుబ్ధైర్యత్ దుఃఖ సంచితం భుంక్తే తదపి తచ్చాన్యో మధుహేవార్ధవిన్ మధు. తేనె తీసేటువంటి వారు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఏ భావం కలుగుతుందో చెబుతున్నారు. ఆ తేనెను తీసుకునే వాళ్ళని గమనించినా కూడా వారిలో ఒక చక్కటి గురు లక్షణం నాకు కనిపిస్తుంది. ఏమిటంటే ఈ తేనెటీగలన్నీ కష్టపడి తెచ్చినటువంటి, సేకరించినటువంటి ఈ తేనెనంతటినీ కూడా ఆ తేనెటీగలు ఎలాంటివి? వాటికి లోభం ఉన్నది. దీన్నంతా దాచుకుని తినాలి, ఆస్వాదించాలనే కోరిక ఉంది. ఆ లోభమే వాటి పాలిటి మృత్యు అయింది, వాటి పాలిటి పతనానికి కారణమయ్యింది. ఇవన్నీ సేకరించినటువంటి ఆ తేనె తీసేటువంటి వాడు ఏం చేస్తాడు? ఆ ఈగలన్నింటినీ తెలివిగా తోలేసి తేనెటీగల్ని అక్కడ ఉన్నటువంటి తేనెని తాను స్వీకరిస్తాడు. కాబట్టి దాచి కూడబెట్టాలి ఐశ్వర్యాన్ని అని ఎవరైతే లోభానికి గురయ్యి సంపదలను దాచిపెడుతూ ఉంటారో అది వారు అనుభవించకుండా ఎవరో వాటిల్ని అనుభవించేటువంటి పరిస్థితి వస్తుంది. ఇంకెవరో వాటిల్ని అనుభవిస్తారు. ఈ సాధించిన వాళ్ళకి దక్కదు. కాబట్టి ఆ తేనెని పట్టేటువంటి వారిని చూస్తూ ఉంటే ఈ సొమ్మంతా వేరొకరి పాలవుతుంది. ఎందుకు వీటి కోసం తాపత్రయపడతారు? భగవత్ సంబంధమైన ఆలోచన మానేసి అనేటువంటి ఆలోచన నాకు కలుగుతుంది అని ఆ అవధూత చెబుతూ ఉన్నారు. సుదుఃఖోపార్జితై ద్రవ్యై ఆశాసానాం గృహాశిష
మధుహేవాగ్రతో భుంక్తే యతిర్వై గృహమేధినాం. ఈ ఇంట్లో సంసారంలో ఉండేటువంటి చక్కటి సుఖభోగాలన్నీ కూడా అనుభవించాలి అనుభవించాలి అనేటువంటి అనేక రకాలైన కోర్కెలతో కష్టపడి ఎంతో సంపదను అలాగే పదార్థాలను రుచికరమైన భక్ష్యాలను ఏర్పాటు చేసుకుంటే అవి ఎవరి పాలవుతాయి అంటే ఈ గృహస్థు స్వీకరించే లోపు అతిథి అభ్యాగతులుగా వచ్చినటువంటి పెద్దలకో లేకపోతే సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన వారికో వేరొకరికి అది అందుతుంది. ఇంటికి వచ్చిన అతిథికి అందించిన తర్వాతే కదా ఆ పదార్థాన్ని తాను స్వీకరించాలి. ఎంతో ఇష్టపడి తన కోసం చేసుకున్నటువంటి పదార్థం అతిథుల పాలవుతుంది, యతులకు వెళ్తుంది. ఒక యతి వచ్చినట్లయితే వారికి పదార్థాలన్నీ నివేదన చెయ్యాలి కదా. కాబట్టి ఆ పదార్థాల మీద మక్కువ తగ్గించుకోవాలి. ఇదేమిటండి యతి వచ్చి స్వీకరించినా కూడా అది యజమానికి దుఃఖహేతు అవుతుందా అంటే ఇక్కడ అర్థం చేసుకోవలసిన విషయం ఏంటంటే గృహస్థుడైనటువంటి వాడు వచ్చినటువంటి అతిథుల్ని గౌరవించటం అనేది అతని విధి. ముందు వచ్చినటువంటి అతిథుల్ని సంతృప్తిపరిచిన తర్వాతనే ఆ గృహస్థు తాను స్వీకరించాలి ఆ పదార్థాలని. ఇది గృహస్థుని యొక్క నియమం. కాబట్టి తన కోసమంటూ ఏదైనా ప్రలోభపడి ఏర్పాటు చేసుకున్నా అది ముందుగా అతిథి అభ్యాగతులకే చేరుతుంది, యతులకే చెందుతుంది, కానీ తనకి చెందదు అనేటువంటి విశేష జ్ఞానం కలిగినట్లయితే కనుక వాటి మీద ఉండేటువంటి ఆ దుగ్ధ తగ్గిపోతుంది. గ్రామ్యగీతం న శృణుయాత్ యతిర్వనచరః క్వచిత్ శిక్షేత హరిణాత్ బద్ధాత్ మృగయో గీతమోహితాత్. ఇప్పుడు ఒక లేడిని కూడా గురువుగా స్వీకరించి ఈ విధంగా చెబుతూ ఉన్నారు. ఎవరైతే సాధన చేస్తున్నారో పరమాత్మని పొందాలని వారు సమ్మోహనాన్ని కలిగించేటువంటి గానములు పాటలు కూడా వినకూడదు. అలాంటి గానామృతములను వినాలి. అవి అమృతంగా భావించి ఆ పాటల్ని గనక శ్రవణం చేసినట్లయితే అరణ్యంలో సంచరిస్తూ భగవంతుణ్ణి పొందడానికి మార్గాన్ని అన్వేషించేటువంటి అతడు యతి ఇలాంటి గీతములను గనక శ్రవణం చేసినట్లయితే ఏమవుతుంది అంటే వాటికి లోబడిపోయి ఆ లక్ష్యం నుంచి చెదిరిపోయేటువంటి అవకాశం ఉన్నది. లేడి కూడా ఏం చేస్తుంది, ఒక కిరాతుడు చక్కగా గానం చేస్తూ వాద్యాలను మ్రోగిస్తూ ఉంటే ఆ శబ్దానికి ఆకర్షించబడి నెమ్మది నెమ్మదిగా ఆ వేటగాడి దగ్గరికి వచ్చి ఆ వేటగాడికి లొంగిపోతుంది. శిక్షేత హరిణాత్ బద్ధాత్ మృగయో గీతమోహితాత్. ఆ వేటగాని యొక్క సంగీత ధ్వనుల చేత మోసగింపబడినటువంటి లేడి వలె ఆ శబ్దానికి పడబట్టే కదా ఆ లేడి అతని చేత బంధింపబడుతోంది. అదేవిధంగా గ్రామ్యమైనటువంటి ఉత్తేజాన్ని, సామాన్యమైనటువంటి ఇంద్రియాలకు ఆకర్షణ కలిగి ఉత్తేజాన్ని, ఇంద్రియోత్తేజాన్ని కలిగించేటువంటి ఆ గీతములను శ్రవణం చేయటం వల్ల, అంటే పరమాత్మ సంబంధం లేనటువంటి గీతములను శ్రవణం చేయటం ద్వారా లక్ష్యము దెబ్బతినేటువంటి అవకాశం ఉన్నది. ఇది నేను ఆ లేడిని చూడటం వల్ల తెలుసుకున్నాను. అందువల్ల లేడి కూడా గురువే. నృత్యవాదిత్ర గీతాని జుషన్ గ్రామ్యాణి యోషితాం ఆసాం క్రీడనకో వస్య ఋష్యశృంగో మృగీసుత. దీనికి ఉదాహరణ కూడా చెబుతున్నారు. నృత్యాలు, వాద్యాలు, గీతాలు ఇవన్నీ ఈ ఇంద్రియాలు చక్కగా ఆస్వాదిస్తూ ఆహా ఎంత బాగుంది అని వాటిల్ని ఆస్వాదిస్తూ ఉన్నట్లయితే ఆ స్త్రీలు గానం చేసేటువంటి గ్రామ్యమైనటువంటి పాటలు అవి విన్నట్లయితే ఏమవుతుంది అంటే ఋష్యశృంగుడనే పేరు కలిగినటువంటి ఒక మహర్షి కూడా, విభాండకుని యొక్క కుమారుడైనటువంటి ఋష్యశృంగుడు కూడా అరణ్యంలో ఏమీ తెలియకుండా తపస్సే ధ్యాసగా ఉన్నటువంటి ఒక లేడికి పుట్టినటువంటి ఆ మహర్షి కూడా వారవనితల యొక్క నృత్యములకు, వారు చేసిన చేష్టలకు, వారి గానములకు లోబడి వారితో పాటు బయలుదేరి వెళ్ళిపోయాడు. వాటిచే ఆకర్షింపబడ్డాడు. అంగదేశపు రాజు పంపించాడు ఆ వారవనితల్ని. దేనికోసం? అతని రాజ్యంలో వర్షాలు లేవు. ఋష్యశృంగుడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ వర్షాలు పడతాయని చెప్పారు. దాంతో ఆయన్ని తీసుకురావటం కోసం, ఆయన్ని ఆకర్షించటం కోసం వారస్త్రీలను పంపిస్తే వాళ్ళందరూ వెళ్ళి ఆ ఋష్యశృంగుడిని ఈ విధంగా గానములతో, వాద్యములతో ఆయన్ని ఆకర్షించి అక్కడి నుంచి అరణ్యం నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. అదేవిధంగా
ఎవరైతే సాధన చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ గీతములకు వాద్యములకు దూరంగా ఉండాలి. తద్వారా లక్ష్యం చెదిరిపోయేటువంటి అవకాశం ఉన్నది అని చెబుతున్నారు. ఋష్యశృంగ మహర్షిని ఎందుకు తీసుకొచ్చారంటే లోక కళ్యాణం కోసం. ఇక్కడ కేవలం ఒక ఉదాహరణగా మాత్రమే ఆ ఋషిని స్మరిస్తూ ఉన్నారు తప్ప ఆయన సంపూర్ణంగా ప్రలోభపడిపోయాడు, విషయవాసనలు కలిగిన వాడని చెప్పడం ఇందులో తాత్పర్యం కాదు. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. జిహ్వయా అతి ప్రమాధిన్యా జనో రస విమోహిత మృత్యుమృచ్ఛత్య సద్బుద్ధి మీనస్తు బడిశైర్యథ. ఇప్పుడు ఇంకో గురువు గురించి చెబుతున్నారు. లేడిని ఏ విధంగా అయితే గురువుగా స్వీకరించారో అదేవిధంగా మీనము అంటే చేప, మత్స్యము, దాన్ని చూచినా కూడా ఒక గుణపాఠం తెలుస్తోంది. ఏమిటది అంటే జిహ్వాచాపల్యం. నాలికతో అన్ని రుచుల్ని అనుభవించాలనేటువంటి కోరిక వల్ల ఏం జరుగుతుందంటే ఆరోగ్యం పాడై తొందరగా మృత్యువుకి చేరువవుతారు, తమ సాధనకు కూడా దూరం అవుతారు. కోరికలు ఎక్కువైతే గనక ఆ మత్స్యంలాగా మరణించక తప్పదు. మరణం అంటే తన లక్ష్యం నుంచి దూరం అవ్వక తప్పదని చెబుతున్నారు. మృత్యుమృచ్ఛతి అసద్బుద్ధి మీనస్తు బడిశైర్యథ. ఏ విధంగా అయితే ఇనుప కొక్కాల్లో తగులుకుని ఆహారానికి ఆశపడి ఆ మత్స్యము తన ప్రాణాన్ని పోగొట్టుకుంటోందో అదేవిధంగా ఈ నాలుకకున్నటువంటి రసాస్వాదన అనేటువంటి ఒక ఆసక్తి చేత అసలైనటువంటి సాధన మరుగున పడిపోతుంది. అది ఆ మత్స్యాన్ని చూస్తే తెలుస్తోంది. ఇంద్రియాణి జయంత్యాసు నిరాహార మనీషిణ వర్జయిత్వా తు రసనం తన్నిరన్నస్య వర్ధతే. ఇంద్రియాలన్నీ జయించామని ఎంత అనుకున్నా అన్ని ఇంద్రియములను జయించడం ఒక ఎత్తు, ఈ రసనేంద్రియాన్ని జయించడం వేరే ఎత్తు. అన్ని ఇంద్రియములను జయించినప్పటికీ కూడా నాలుకను అదుపులో పెట్టడం చాలా కష్టము. ఎంత రుచి తగ్గించినా కూడా మిగతా ఇంద్రియాలు తమ తమ శక్తిని కోల్పోతాయి, కానీ ఈ నాలుక మాత్రం ఇంకా కావాలి ఇంకా కావాలి అని కోరుకుంటుంది. కాబట్టి అన్ని ఇంద్రియాల్లోకెల్లా జయించవలసింది ఏమిటి అంటే నాలుక మాత్రమే. తినకపోతే నాలుక ఇంకా కోరుతూనే ఉంటుంది. తావజ్జితేంద్రియో న స్యాత్ విజితాన్యేంద్రియః పుమాన్ నజయేద్రసనం యావత్ జితం సర్వం జితే రసే. ఎన్ని ఇంద్రియములను జయించినప్పటికీ అది ఇంద్రియ జయం కాదు, వాళ్ళు జితేంద్రియాలని పిలవబడరు. ఎవరైతే ఈ నాలుక అనేటువంటి ఇంద్రియాన్ని అదుపులో పెడతారో వాళ్ళు మాత్రమే నిజమైనటువంటి జితేంద్రియులు. జితం సర్వం జితే రసే. ఈ ఇంద్రియము గనక, నాలుక అనేటువంటి ఇంద్రియము గనక ఏది పడితే అది స్వీకరించాలనే కోరిక నుంచి అది మరలినట్లయితే, దాన్ని నియంత్రించగలిగినట్లయితే జితం సర్వం రసే జితే, దాన్ని జయిస్తే చాలు, మిగతా ఇంద్రియాలన్నింటినీ జయించినట్లే. అంటే సాధనకి, ఆ లక్ష్యానికి, భగవంతుణ్ణి పొందాలి అనేటువంటి లక్ష్యానికి ఈ నాలుకకు ఉన్నటువంటి జిహ్వా చాపల్యం కూడా ప్రధానమైనటువంటి ఆటంకంగా మారుతుంది. అది నాకు ఆ చేపను చూసినప్పుడు, మత్స్యాన్ని చూసినప్పుడు అర్థమవుతుంది. అది జిహ్వా చాపల్యంతోనే ఇనుప కొక్కేలకు కట్టబడినటువంటి ఆహారం కోసం ప్రలోభపడి దాంట్లో ఇరుక్కుపోయి ప్రాణాన్ని పోగొట్టుకుంటుంది అని ఇంతవరకు చెబుతూ, ఆ తరువాత పింగళ అనే పేరు కలిగినటువంటి వారవనిత గురించి చెబుతున్నారు. ఆ అవధూత ఎవరికి అంటే యదుమహారాజునకు. ఆ పింగళ అనేటువంటి పేరు కలిగిన వారవనితను చూచాను నేను. ఎక్కడా అంటే జనక మహారాజు ఇత్యాదులకందరికీ స్థానభూతమైనటువంటి ఆ విదేహ రాజ్యంలో చూశాను అని అవధూత చెబుతున్నారు. ఆ వారవనిత నుంచి కూడా నేను పాఠం నేర్చుకున్నానని చెబుతున్నారు ఆయన. పాఠము అంటే ఎలా ఉండకూడదన్న విషయం ఆమెను చూస్తే నాకు తెలిసింది అని చెబుతున్నారు. పింగళా నామ వేశ్యాసీత్ విదేహ నగరే పుర తస్యామే శిక్షితం కించిత్ నిబోధ నృపనందన. విదేహ నగరంలో అక్కడ పింగళ అనే పేరు కలిగినటువంటి ఒక వేశ్య ఉన్నది. ఆమె నుండి కూడా నేను కొంత నేర్చుకున్నాను, అదేమిటో చెప్తాను, సావధానంగా విను అని చెప్పి ఆ అవధూత తెలియజేస్తున్నారు. ఎవరికంటే యదుమహారాజునకు. సాస్వైరణ్యేకదా కాంతం సంకేత ఉపనేష్యతి అభూత్కాలే బహిర్ద్వారి బిభ్రతి రూపముత్తమం. ఆమె స్వేచ్ఛా సంచారం కలిగినటువంటి ఒక స్త్రీ. ఆమె పురుషుణ్ణి కోరి అతన్ని ఏకాంతమునందు తీసుకుని వెళ్ళి
అతని ద్వారా ధనాన్ని సముపార్జించి అతని యొక్క ఆసక్తిని పరిపూర్ణం చేయటమే ఆమె జీవనోపాధి. దానినే జీవికగా ఆమె పొందింది. చాలా అందగత్తె. అందువల్ల ఒక సుందరుడైనటువంటి పురుషుని కోసం, అలాగే బాగా ధనాన్ని ఇచ్చేటువంటి పురుషుని కోసం ఇంటి బయట ద్వారం దగ్గర నిలబడి ఆమె నిరీక్షిస్తోంది. మార్గ ఆగచ్చతో వీక్ష్య పురుషాన్ పురుషర్షభ తాన్ శుల్కదాన్ విత్తవత కాంతాన్ మేనే అర్ధకాముక. ఆమె పింగళ అనే ఆ వేశ్య యొక్క హృదయంలో ఉన్న ఆలోచన ఏమిటంటే, బాగా ధనికులైనటువంటి వాళ్ళు రావాలి, వాళ్ళని నేను సంతోషపెట్టాలి, వాళ్ళ ద్వారా అమితమైన ధనాన్ని నేను అర్జించాలి అనేటువంటి ధనాశతో ఉన్నది. అందువల్ల ఆ మార్గంలో వచ్చేటువంటి పురుషుల్ని చూస్తూ ఉన్నది ఆమె. బాగా నాకు కోరినంత ధనాన్ని ఇవ్వగలిగినటువంటి పురుషుడెవరు అని ఆమె అన్వేషిస్తూ ఉన్నది. ఆమె తాత్పర్యం ఏమిటంటే, తప్పనిసరిగా అధికంగా ధనాన్ని ఇచ్చేటువంటి వాళ్ళే కావాలి అని. అందువల్ల ఎంతోమంది పురుషులు వెడుతున్నా వీరు కోరినంత ధనం ఇవ్వలేరు, వీళ్ళు ఇవ్వలేరు అని చెప్పి వాళ్ళందరినీ విడిచిపెట్టేసింది. అధికంగా ధనం వివరిస్తారా అని ఎదురు చూస్తోంది ద్వారం దగ్గర బయట నిలబడి బాగా అలంకరించుకుని. ఆగతే శ్వపయాతేషు సా సంకేతోపజీవిని అప్యన్యో విత్తవాన్ కోపి మాముపైష్యతి భూరిదః. ఇలా ఎంతోమంది వస్తున్నప్పటికీ వారిలో వీళ్ళు కాదు ఇంకా ఎక్కువగా ధనాన్ని ఇచ్చేవాళ్ళు ఇంకా వస్తారేమో చూద్దామని అలా 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 ఆ రాత్రంతా ధనాన్ని బాగా ఇచ్చే పురుషుని కోసం ఎదురు చూస్తూ గడిపేసింది. ఏవం దురాశయా ధ్వస్త నిద్రా ద్వార్యవలంబతి నిర్గచ్చంతి ప్రవిశతి నిషీధం సమపద్యత. ఈ విధంగా దురాశతో, ధనం మీద ఉన్నటువంటి అధికమైనటువంటి వ్యామోహంతో ఆ రాత్రంతా నిద్ర లేకుండా ఇంటి బయట ద్వారం దగ్గరే అలా వేలాడుతూ, కాసేపు ఇంట్లోకి వెడుతూ మళ్ళీ బయటికి వస్తూ, ఎవరైనా వస్తారేమో బాగా ధనాన్ని ఇచ్చేటువంటి పురుషుడని అతని కోసం ఎదురు చూస్తూ ఆ రాత్రంతా గడిపింది. తద్వారా తస్యాహ విత్తాశయా సుష్యద్వక్త్రాయాహ దీనచేతసః నిర్వేదః పరమో జజ్ఞే చింతాహేతు సుఖావహ. ఈ విధంగా డబ్బు మీద ఆశతో ఆ రాత్రంతా బాగా ధనాన్ని ఇచ్చేటువంటి పురుషుని కోసం ఎదురు చూసి అలా ఎవరూ దొరక్క ఆమె ముఖమంతా క్షీణించిపోయి దీనమైన హృదయం కలిగినదై అప్పుడు ఆమెలో అనుకోకుండా వైరాగ్యం అనేది పుట్టింది. ఏ విధంగా పుట్టింది? ఆ చింతాహేతు సుఖావహ నిర్వేదః జజ్ఞే. ఆమెలో గొప్ప సుఖమైనటువంటి వైరాగ్యం కలిగింది. అంటే వైరాగ్యం అనేది నిజమైనటువంటి సుఖాన్నిచ్చేది అని చెబుతున్నారు అవధూత. తస్యా నిర్విణ్ణ చిత్తాయాః గీతం శృణు యథా మమ నిర్వేదః ఆశాపాశానాం పురుషస్య యథాహ్యసి. ఒక మానవుని యొక్క ఆశని తెంచాలంటే ఏం కావాలి అంటే వైరాగ్యం అనేటువంటి కత్తి కావాలి. ఆ వైరాగ్యం అనే కత్తి లేకపోతే ఈ మానవుని ఆశకి హద్దులు ఉండవు. ఇక్కడ వారవనిత అని చెప్పటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అంటే, ధన ఆశ అధికంగా కలిగినటువంటి వారు, వ్యామోహపడేటువంటి వారు వైరాగ్యాన్ని పొందితే తప్ప వాళ్ళల్లో ఉన్నటువంటి ఆశ అనేది పోదు. వైరాగ్యం అనేది ఒక కత్తిలా వారిలో ఉన్నటువంటి ఆ వ్యామోహాన్ని తెంచెయ్యాలి. తస్యా నిర్విణ్ణ చిత్తాయా. ఈ విధంగా ఆ రాత్రంతా ధనాన్ని ఇచ్చేవారి కోసం ఎదురు చూసి ఆశ నశించి, ఇలాగా నేను చేసేది నా జీవనం ఏమిటి అని చెప్పి తన మీద తనకే ఒక విధమైనటువంటి విరక్తి కలిగి ఆమె ఒక చక్కని గీతాన్ని ఆలపించింది. ఆమె చెప్పినటువంటి వాక్యాన్ని నేను చెబుతాను విను అని ఆ అవధూత యదువునకు తెలియజేస్తున్నారు. నహ్యంగా జాత నిర్వేదో దేహబంధం జిహాసతి యథా విజ్ఞానరహిత మనుజో మమతాం నృప. మనకి దేహానికి ఉన్నటువంటి ఈ సంబంధాలన్నీ విడిపోవాలి అంటే ఏం కావాలంటే విరక్తి అనేది ఉండాలి. వైరాగ్యం ఉంటేనే దేహ సంబంధాలన్నీ విడిపోతాయి, లేకపోతే విడిపోవు. వైరాగ్యం అనేది పుట్టనటువంటి వాడు ఈ దేహ సంబంధమైనటువంటి సంబంధాలని విడిచిపెట్టలేడు. వివేకం అనేది లేనటువంటి వాడు ఈ మమతానురాగాలు, వ్యామోహం అనేటువంటి పాశంతో కట్టివేయబడతాడు. అతడు వీడలేడు ఈ పాశములను.
అతనికి వైరాగ్యం అనేది కలగవలసిందే, విరక్తి కలగవలసిందే. అది కలిగితేనే ఈ దేహబంధాలు పోతాయి అని ఆ వేశ్య పాడుతోంది. పింగళో వాచ అహో మే మోహ వితతం పశ్యత విజితాత్మనః యాకాంతాదసతః కామం కామయే ఏన బాలిశ. నా వ్యామోహం ఎంత దారుణమైనది. నేను ఈ విధంగా బాగా డబ్బిచ్చేటువంటి పురుషుని కోసం ఎదురు చూస్తూ ఈ ద్వారం దగ్గర నిలబడే ఉన్నాను. సత్పురుషులైతే ఇటువంటి లక్షణాలు కలిగి ఉండరు. అయోగ్యులైన వాళ్లే కదా వచ్చేది ఇక్కడికి, నా సమీపానికి వస్తారు. అలాంటి దుష్టులైనటువంటి వారికి సుఖాన్ని ఇచ్చి వారి నుంచి ఆ ద్రవ్యాన్ని, ధనాన్ని స్వీకరించాలని నేను కోరుతున్నాను, భోగాన్ని కోరుతున్నానంటే నేను ఎంత దారుణమైన స్థితిలో ఉన్నాను. నాకన్నా మూర్ఖురాలు ఎవరైనా ఉంటారా ఈ ప్రపంచంలో? నాకు ఇంద్రియ నిగ్రహమే లేకుండా పోయింది. నా మోహం అనేది చాలా దారుణంగా ఉన్నది. యాకాంతాదసతః కామం కామయే ఏన బాలిశ. మూఢనై నేను యోగ్యత లేనటువంటి ద్రవ్యం కోసం, నాకు అక్కర్లేని ద్రవ్యం కోసం ఆశిస్తూ ఏదైతే పరమాత్మని పొందే మార్గం ఉన్నదో అది విడిచిపెట్టేశాను. తుచ్చమైనటువంటి ఈ దేహం కోసం, అదేవిధంగా ధనం కోసం నేను వెంపర్లాడుతున్నాను. సంతం సమీపే రమణం రతిప్రదం విత్తప్రదం నిత్యమిమం విహాయ అకామదం దుఃఖభయాదిశోక మోహప్రదం తుచ్చమహం భజే అజ్ఞా. పక్కనే సత్పురుషుడైనటువంటి ఆ పరమాత్ముడు నీ హృదయంలోనే అంతర్యామిగా ఉన్నాను అని తెలియజేస్తున్నా ఆయన్ని పట్టించుకోకుండా, అందరికన్నా అధికమైనటువంటి ప్రేమ ఎవరి యందు చూపించాలో ఆ పరమాత్మను వీడి, నిజమైనటువంటి తృప్తిని, ఆనందాన్ని, ప్రేమను ఇచ్చేటువంటి రతిప్రదం, నిజమైన ఆనందము తృప్తి ఎక్కడుందంటే భగవత్ సాన్నిధ్యంలో ఉంది. అది విడిచిపెట్టి విత్తప్రదం, కావలసినటువంటి ద్రవ్యాన్ని కూడా ఇచ్చేటువంటి వాడు ఆ పరమాత్ముడే. అలాంటి పరమాత్ముణ్ణి అనునిత్యము స్మరించవలసినటువంటి ఆ భగవంతుణ్ణి, శ్రీహరిని నేను విడిచిపెట్టి అకామదం దుఃఖభయాదిశోక మోహప్రదం తుచ్చం భజే. నిజమైనటువంటి కోరికలు తీర్చలేనివాడు అంటే నిజమైన ఆనందాన్ని ఇవ్వలేనటువంటి, దుఃఖమును శోకమును కలిగించేటువంటి, భయాన్ని కలిగించేటువంటి వాళ్లను, మోహాన్ని కలిగించేటువంటి వాళ్లను పట్టుకుని వేలాడుతూ తుచ్చమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నాను, నేను అజ్ఞానంతో కూడి ఉన్నాను అంటోంది ఆమె. అహో మయాత్మా పరితాపితో వృథా సాంకేత్యవృత్యా అతి విగర్హ్యవార్తయ స్త్రైణాన్నరాద్యార్ధతృణోను శోచ్యాత్ క్రీతేన విత్తం రతిమాత్మనేచ్ఛతి. పరపురుషులతో సాంగత్యం అనేటువంటి వృత్తినే నేను ఎంచుకున్నాను. ఇది ఎంత దారుణమైనది. ఇదే నా జీవితాన్ని నడిపించేటువంటి ప్రధానమైన జీవికగా నేను ఏర్పాటు చేసుకున్నాను. దీనివల్ల ఏం జరుగుతోందంటే అనునిత్యము నా దేహము, మనస్సు కూడా పరితాపాన్ని పొందుతున్నాయి. ఈ రకమైనటువంటి జీవనంలో నా హృదయము, దేహము కూడా పరితాపాన్ని పొందుతున్నాయి తప్ప పరమాత్మ సంబంధమైనటువంటి నిజమైన ఆనందాన్ని పొందలేకపోతున్నాయి. మరి నా దగ్గరికి వచ్చేవాళ్ళంతా ఎలాంటి పురుషులు అంటే స్త్రీలంపటులు, స్త్రీల మీద వ్యామోహం కలిగినటువంటి వారు, ధనం మీద అమితమైన ఆశ కలిగినటువంటి వారు, అలాగే దోషాలు కలిగినటువంటి వారు, నిందించదగినటువంటి వాళ్ళు మాత్రమే నా దగ్గరికి వస్తున్నారు. అలాంటి పురుషుల చేత నా దేహం అనేది కొనబడుతున్నది. ఆ విధంగా నా దేహాన్ని వారికి ఇచ్చి వారి ద్వారా ధనాన్ని పొందడం అనేటువంటి ఈ జీవనం అనేది చాలా దుర్భరమైనది. దీనివల్ల నా మనస్సు, హృదయము, దేహము అన్నీ కూడా సంతాపాన్ని పొందుతున్నాయి. నిజంగా ఈ తాపాన్ని పోగొట్టేటువంటి శక్తి ఎవరికి ఉన్నదంటే ఆ పరమాత్మునికే ఉన్నది. నేను ఆ పరమాత్మ యొక్క పాదాలనే ఆశ్రయించాలి. నిజమైన ప్రేమను, ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు ఆ శ్రీహరి, శ్రీ మహావిష్ణువే తప్ప వీళ్ళెవరూ కాదు. ఈనాడు ఈ విధంగా నేను ధనాశతో ఏ పురుషుడు వచ్చి ద్రవ్యాన్ని ఇస్తాడా అని ఎదురు చూడటం వల్ల నాకు కలిగినటువంటి ఈ మోహ భ్రాంతి ఏదైతే ఉందో అది తొలగిపోయింది.
ఈ వైరాగ్యం అనే విరక్తి అనేటువంటి భావన కలిగి నాకెంతో సుఖంగా ఉంది. ఈ వైరాగ్యమే సుఖహేతువు తప్ప ఈ ధనాశ అనేటువంటిది, తృష్ణ అనేటువంటిది ఆనందదాయకం కాదు అని ఆ పింగళ అనే పేరు కలిగినటువంటి వేశ్య తెలుసుకున్నది అన్న వృత్తాంతాన్ని అవధూత యదువునకు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇంకా ఆమె ఏ విధంగా చెప్పిందో ఆ విషయాలన్నీ మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.